నమస్తే అండి. ఈరోజు ఆనపకాయతో శనగపిండి కూర ఎలా చేయాలో చూపిస్తానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 8 వెల్లుల్లి రేఖలు రోట్లో కచ్చపచ్చగా దంచుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు వేసుకోవాలండి. పోపు వేగింది. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. రోట్లో దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉన్న ఆనపకాయలు సగం ముక్క తీసుకున్నానండి. ఇందులో పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో అసలు నీళ్లు పోయకూడదండి. ఆనపకాయలో ఉన్న నీళ్ళతోటే ఉడకాలి. ముక్కలు మెత్తగా ఉడికి నీళ్ళు ఎగిరిపోతున్నప్పుడు ఒక చెంచా కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి శనగపిండి జల్లుకోవాలి. ముందుగా ఒక స్పూన్ శనగపిండి తీసుకుని కూరలో జల్లుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి కలిపి మరో చెంచా తీసుకుని కూర అంతా జల్లుకోవాలి. ఇలా ఇందులో 3 చెంచాలు శనగపిండి పడుద్దండి. శనగపిండి అంతా ఒకచోటే పోయకూడదండి, అలా చేస్తే ఉండకడద్ది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మంట సిమ్లోనే ఉంచి కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా పొడిగా అనిపిస్తే 2 చెంచాలు నీళ్ళు ఇలా జల్లినట్టు చిలకరించుకోవాలి. ఇదేనండి సొరకాయ శనగపిండి ఉడుకు కూర. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.